జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నైతికంగా తనదే విజయం అంటున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. రౌడీ రాజ్యం గెలిచిందని బెదిరించి ఓట్స్ వేయించుకుంటున్నారంటున్నారు ఆమె. సునీత విమర్శలకి కౌంటర్ ఇచ్చారు నవీన్ యాదవ్. బీఆర్ఎస్ ఎంత దుష్ప్రచారం చేసినా తమ ఇంటి బిడ్డగా తనను గెలిపించారంటున్నారు ఆయన. ఎన్నికల వరకే రాజకీయాలని, ఇకపై అంతా కలిసి నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేద్దామని చెప్పారు. ఇద్దరి మధ్య డైలాగ్ వారు ఒకసారి చూద్దామా? ఎన్నికల కమిషన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఒక ఆడబిడ్డగా నా మీద ఎంత చేయాలో అంత చేశారు. ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు, రౌడీయిజంతో జరిగిన ఎన్నికలు ఇవి. ప్రజలందరూ నాకు చాలా వరకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ ప్రజాస్వామ్యంలో ఈ అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మొన్న జరిగిన 11వ తారీఖు అందరూ చూశారు. ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగిందో అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. రిగ్గింగ్లు, రౌడీజాలు అదే పైకి వచ్చింది, అదే గెలిచింది. అది ఒక మహిళ మీద. అది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించాలి. తన్నారు, రక్తాలు గారేటట్టు గుద్దారు, ఇష్టం వచ్చినట్టు చేశారు. దీన్నైతే గెలిపన్రు. చివరికి నేను చెప్పేది ఏంటంటే నైతికంగా నేనే గెలిచాను. దాదాపు 25,000 మెజారిటీతో నన్ను ఆశీర్వదించినందుకు నా ప్రాంత ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకొని మా పిల్లోడు, మా బస్తీ పిల్లోడు, మా కొడుకు, మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు, మా కష్టాలను నిలబడతాడు, మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు. వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తీసుకెళ్ళి అన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తా. ప్రజల్లో అంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినప్పుడు కొన్ని కక్షపూత రాజకీయాలు చేస్తుండే. నవీన్ యాదవ్ దగ్గర అటువంటివి ఉండవు. నవీన్ యాదవ్ ఈ రోజు వరకే మీరు మేము ఇప్పటి నుండి మనమంతా ఒకటే, అందరం కలిసి మన ప్రాంత అభివృద్ధి కొరకు కష్టపడదాం, కలిసి పని చేసుకుందాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, బెదిరిస్తే ఓట్లు పడతాయండి, వాళ్ళు బెదిరిస్తున్నారు. నన్ను వాళ్ళు ఏమన్నా చేసి ఉంటే, అభివృద్ధి 10 సంవత్సరాలు చేసి ఉంటే చెప్పి ఓట్లు అడగాల. ఎంతసేపు నా క్యారెక్టర్ని అసోసియేషన్ చేయాలని. నా కుటుంబం నాకు ఈ ప్రాంత ప్రజలకి 40 ఏళ్ళ సంబంధం. ఈ సంబంధాన్ని విడగొట్టే ప్రయత్నంలో అనేక దుష్ప్రచారాలు చేసినారు. దానికి జవాబు మా ప్రజలే చెప్పినారు. వాళ్ళకి అంటే ఏ జమానంలో ఉన్నా ఇంకా సిస్టమ్ మారింది. వాళ్ళు ఓటమి భయంతో ఈ రోజు కాదు అనేక దుష్ప్రచారాలు చేసుకుంటే ఇది కొత్త. ఇప్పుడు ఇన్ని రోజులు ఒకటైపోయింది, ఇప్పుడు కొత్తగా రిగ్గింగ్ అని దౌర్జన్యం, అవన్నీ తప్పుడు మాటలు. ఇది ప్యూర్లీ పబ్లిక్ మ్యాండేట్. కాంగ్రెస్ పార్టీని గెలిపించింది, అధిక బడ్జెట్ తీసుకొచ్చి జూబ్లీహిల్స్ని మంచి నియోజకవర్గంగా ఒక రోల్ మోడల్, ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే పనిలో నేను ఉంటాను.